గృహ నీవు నిత్యం ఈ గంగలో ఎన్ని అడలొచ్చినా ఎన్ని వర్షంలో పడ్డా కానీ నీకు ఎలాంటి అపాయం కలగకుండా మేము దీవెనార్థించేదము. ఆయన ఈ గంగలో చేపలు అమ్ముకుంటూ అన్ని విధాల సుఖ సంతాన జీవనం గడుపుము. కేకే దేశంలో అమ్మ నా కుమారుడైన భరతుడు ఉన్నాడు. అమ్మ అతన్ని వెళ్ళి తీసుకొని రమ్ము. సరే తల్లి, మీరు అడుగు జంపుకునే తోలుక వచ్చేదాన్ని. జై జై రామ జానకి రామ, జై రామ జానకి రామ, ఆహా రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ, శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. అయ్యా భరత రాజేంద్ర, మీకు ఇదే 10,000 నమస్కారం తండ్రి. చల్లగా వర్ధిల్లు సేవక. తల్లి కైకాదేవి నిన్ను అతి త్వరగా తోడుకొని రమ్మన్నది స్వామి. అలాగా సేవక. సరే పద వెళ్దాము. పోదాము రమ్ము. జై జై రామ జానకి రామ, జై రామ జానకి రామ, ఆహా రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ. తల్లి నీకిదే వందనములు. నన్ను పిలిపించుట గల కారణమేమి తల్లి? అయినను ఈ అయోధ్య ఎందుకు చీకటైపోయి ఉన్నది తల్లి? ఈ రాజమందిరముల మా తండ్రియకు దశరథ మహారాజు కనిపించడం లేదు తండ్రి తల్లి. అయినను శ్రీరామచంద్రుడు కూడా కనిపించడం లేదు తల్లి. కుమారా, అంతా విషాదకరం కనిపిస్తుంది తల్లి. కుమారా, నీ మీద ప్రేమ చే 2 వరములు కోరిచుంటిని. ఒకటి పట్టాభిషేకము, నీకు భరతునకు పట్టాభిషేకం. ఏమి తల్లి ఏమి మాట్లాడుతున్నావు తల్లి? దశరథ మహారాజు గారి యొక్క జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామచంద్రుడు ఉండగా నాకు పట్టాభిషేకమా? రెండవది రాములను 14 సంవత్సరములు అరణ్యవాసము కూడకు 2 కోరుచుంటిని. ఏం మాట్లాడుతున్నావు తల్లి? కుమారా, నీకు పట్టాభిషేకం గావించదను, నా మాట గైకొనుము. ఇటు రమ్ము నాయన. చీ దురాత్మరాలా, తల్లిని దూషించకూడదని ధర్మశాస్త్రములు చెబుతున్నవి. అందుకే నేను వదిలిపెడుతున్నాను. లేనిచో ఈ ఖడ్గంతో నేను దృంచి వేసేదను. అయినను నా ఎన్న శ్రీరామచంద్రుడు అడుగుజాలలో నేను నడిచేదను. దైవమా శ్రీరామ నా పాలి దైవమా, శ్రీరామ నా పాలి దైవమా, నాయందు దయవేడి నన్నేల నుంచితివా, నన్నేల నుంచితివా, ఇల్లు నాకేలా ఈ రాజా సుఖమేలా, నీవు లేని చోట నీ ఒక్క దినముండా, నాయన్న శ్రీరామ నా పాలి దైవమా, నాయందు దయవేడి నన్నేలా నుంచితివా, ఈ సాటి ఎవరైనా లోకమందునగలరా, నీ పాదా చేసేముగా శ్రీరామ, నీ సేవ చేసేదా నిక్కముగా శ్రీరామ, నాయన్న శ్రీరామ నా పాలి దైవమా, అన్నయ్య నీవు లేని రాజ్యము నాకెందుకు అన్నయ్య? అయినను నీవు లేని చోట నేనెట్లా ఉండగలను అన్నయ్య? నీవు అరణ్యవాసములా నేను రాజమందిరంలో ఎలా ఉండగలను అన్నయ్య? అయ్యా భరత రాజేంద్ర, ఈ రాజ్యం లోపల నేనుండను, నా అన్న జాడల్లో పోయేదని పోవచ్చున్నావు. కానీ నీ అన్నయ్య శ్రీరామచంద్రుడు ఆ యొక్క కిరీటము భుజకీర్తులు తీసి నార వస్త్రములు ధరించిపోయాడు. నీవు ధనుర్బాణము చేతులు బట్టి భుజకీర్తులు కిరీటముతోటి ఏ తీరగపోయావు స్వామి. నాకు కూడా ఈ భూషణములు ఈ రత్నాలు వైడూర్యాలు నాకు కూడా అవసరం లేదు. నేను నారవస్త్రములు ధరించి నా అన్న అడుగులలో నేను వెళ్ళేదను. సరే చిత్తము స్వామి.
నీకిదే వందనములు. అన్నయ్య, నీవు వెళ్ళిన నాటి నుండి మన తండ్రి దశరథ మహారాజు గారు నీ నామం స్మరిస్తూ రామ రామ అని దుఃఖిస్తూ తండ్రి గతించను అన్నయ్య. సహోదరా, ఏం పలుకుతుంటివి అన్నయ్య? నాయన గారు ఇంత కర్మమైన సహోదరా, అన్నయ్య. ఏమి జరిగిన ఆ యొక్క అయోధ్య నగరమున నాయన? అన్నయ్య, నన్ను కన్న తండ్రి నాయన, నన్ను మరచి ఉంటివా నీవు? నేనెట్లు తాళగలను నాయన, నన్ను కన్న తండ్రి ఇలలో. నాన్నగారు, నేను లేననుకొని చిన్ననాటి నుండి పెంచి పెద్ద చేసి ఎన్నో విద్య బుద్ధులు నేర్పి ఆ యొక్క నేను లేననుకొని నువ్వు మరణించితివా నాన్నగారు? నాన్నగారు, ఈ అయోధ్యపురము నాకు పట్టాభిషేకం గావిస్తానని చెప్పి నువ్వు అంత లోపల కనుమరుగైపోతివా నాయనగారు? తండ్రి దశరథ రాజా, మమ్ముల చూడకలే వెళ్ళిపోయావా? ఓ తండ్రి దశరథ రాజా, మమ్ముల చూడకలే వెళ్ళిపోయావా? ఓ తండ్రి దశరథ రాజా, మమ్ముల చూడకలే వెళ్ళిపోయావా? ఓ తండ్రి దశరథ రాజా, మమ్ముల చూడకనే వెళ్ళిపోయావా? ఓ తండ్రి దశరథ రాజా, రామ శ్రీరామయని కలువగా తండ్రి నీ పాదములపైన వాలనా? రామ శ్రీరామయని కలువగా తండ్రి నీ పాదములపైన వాలనా? రామ శ్రీరామయని కలువగా తనయుడి కారాలేదనుకుంటివా? తండ్రి తనువిక చాలించిపోతివా? తనయుడి కారాలేదనుకుంటివా? తండ్రి తనువుడు చాలించిపోతివా? తనయుడి కారాలేదనుకుంటివా? నువ్వు లేని అయోధ్యలనే తండ్రి, నువ్వు లేక తల్లు లేకయుందురే. నువ్వు లేని అయోధ్యలనే తండ్రి, నువ్వు లేక తల్లు లేకయుందురే. నువ్వు లేని అయోధ్యలనే భరత క్షేత్రజులిక బందరే. తండ్రి తమ్ముడు లక్ష్మణుడిక బతుకడే. భరత క్షేత్రజులిక బతుకడే. తమ్ముడు లక్ష్మణుడు తమ్ముడిక బతుకడే. భరత క్షేత్రజులిక ఉండరే. భరత క్షేత్రజులిక ఉండరే. తండ్రి లక్ష్మణుడు తమ్ముడిక బతుకడే. భరత క్షేత్రజులిక ఉండరే. తమ్ముడి భరతతో ఇక బతకదాలనే. భరత క్షేత్రజులిక ఉండరే. నువ్వు లేని అయోధ్య
మేము రాలేదనుకుని ఆ యొక్క రామ శ్రీరామయ్య అని పిలువగా ఒక క్షణంలో నీ పాదాలపై వాలేదని కదా మేము రాలేదనుకొని నువ్వు ఇలా చేస్తేవా నాన్నగారు. ఆ యొక్క మన అయోధ్యలో తల్లులు ఎలా ఉండగలరు, ఆ యొక్క లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా బతకగలరు నాయన. అయినా నువ్వు లేని ఆ రాజ్యాన్ని మాకు ఎందుకు నాయన. ఆహా నాయన, ఆహా భరత, నీవు ధన్యుడవైతివి. ఆ యొక్క ఇంటి లోపల పెద్దవాడిని జన్మించి ఆ యొక్క కన్న తండ్రి దాన సంస్కారాలు గావించలేక నేను వృద్ధున్నైతే ఆ యొక్క నాయనగారి దాన సంస్కారాలను గావించి మీరు ధన్యులైతిగా సహోదరా. సహోదరా అన్నయ్య సోదరా, ఆయనను శ్రీరామచంద్ర నా మాట ఆలకించి మన అయోధ్యపురం వెళ్దాం పద అన్నయ్య. అయోధ్య రాజ ప్రజలు నీ కోసం వేచి చూస్తున్నారు శ్రీరామచంద్ర. తండ్రి ఆజ్ఞను శిరమున దాచి వచ్చి పతిత నెరవేర్చుకొను నాడు పట్టణమునకు అన్నయ్య మరలపురమునరిగిన శిరమునెత్తి ప్రజలనేముగాంచవలయు పడునే. అన్నయ్య సహోదరా, అన్నయ్య ఆ యొక్క నాన్నగారి వద్ద 14 సంవత్సరాల అరణ్యవాసము కోసమై నేను వాక్య సంగతిని ఆయన ఆ 14 సంవత్సరాలు ఆయన పిమ్మటనే నేను ఆ యొక్క అయోధ్య నగరము రాగలను సహోదరా. అన్నయ్య కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, చేసితని కపకీర్తియు కాదా, చేసితని కపకీర్తియు కాదా, రామ 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 సీత, రామ 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 సీత, నా మొర నీ చెవులకు వినరాదా, 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 శ్యామలాంగనికి మర్యాద, శ్యామలాంగనీకిది మర్యాద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, చేసితని కపకీర్తియు కాదా, చేసితని కపకీర్తియు కాదా. అన్నయ్య నా మీద కోపం ఎలా అన్నయ్య. సహోదరా, ఆ యొక్క నేను ఒకటి తెలుపుకొని వెనుకగా సహోదరా. అన్నయ్య ఆ యొక్క నా పాదికలు కొనుగోలు పోయి నంది గ్రామంలో పెట్టి నేను వచ్చేంత వరకు నువ్వు సత్యరాజంను పాలించుము సహోదరా. అన్నయ్య నీ ఆజ్ఞానుసారము నీ పాదుకలు తీసుకెళ్లి ఆ సింహాసనం మీద పెట్టి సత్యరాజ్యంలో 14 సంవత్సరాలు పరిపాలించాను అన్నయ్య. అయినను అన్నయ్య ఈ 14 సంవత్సరాలు నీ కోసం వేచి చూస్తాను అన్నయ్య. ఈ 14 సంవత్సరాలు దాటిన పిమ్మట నువ్వు రానిచో ఈ అగ్నికి ఆగుతాయి నేను ఆత్మ బలిదానం చేశాను అన్నయ్య. ఆ సహోదర ఏమిటి నీ నోట ఆ మాట. అన్నయ్య. నేను ఆ యొక్క 14 సంవత్సరాలు గాలించుకొని పిమ్మడే నేను మళ్ళీ వచ్చేదాను కాక నీ ఆజ్ఞ అన్నయ్య. సరే, వచ్చేదాను అన్నయ్య. దొరికెను 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 రామా, దొరికెను 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 రామ, దొరికెను 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 రామా, దొరికెను 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 రామ, రామా నీ దర్శనము, రామాని దర్శనము, రాఘవాని దర్శనము, రాఘవాని దర్శనము, పసివారమురా పాప విదారి, పసివారమురా పాప విదారి, పసివారమురా పాప విదారి, పసివారమురా పాప విదారి, పాలించుమురా పావన శౌరి, పాలించుమురా పావన శౌరి, దొరికెను 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 రామా, దొరికెను 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 రామ, రామాని దర్శనము, రామాని దర్శనము, రాఘవాని దర్శనము, రాఘవాని దర్శనము. జై బోలో సీతారామచంద్ర మహారాజ్ కి. అయ్యా రాజేంద్ర, మీరు ఈ యొక్క రత్న సింహాసనం పైన పాదుకలు పెట్టి ఈ యొక్క పాదుకలకు పట్టాభిషేకము గావించి నంది గ్రామం నుండి ఈ యొక్క అయోధ్య నగరము పరిపాలించవలెను స్వామి. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి 14 సంవత్సరముల వరకు ఈ యొక్క పాదుక
కలదు. రత్న సింహాసనం పైన నీవు నందిరాజ్యము నుండి రాజ్య పరిపాలన గావించవలేను స్వామి. నా శ్రీరామచంద్రుడు ఆజ్ఞానుసారము అలాగే పరిపాలించగలను. సత్యరాజ్యమును పరిపాలించను. ఈ పరమ పవిత్రమైన ఈ పాదుకలే నాకు సింహాసనంతో సమానము. సరే స్వామి. జై జై రామ జానకి రావణ రామ పటాభి రామ ఆహా రామ రఘుకుల సోమ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ. ఒక్కటి కొడితే వలుగుతుంది చేతుల. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి పాదుకా పట్టాభిషేకం. సఖి జానకి నిష్క్రమణ మనం ఇంకా ముందుకు వెళ్దాం పనులు కదా అన్నయ్య. విపిన భూములను తిరుగుచు మనము విపిన భూములను తిరుగుచు మనము విపిన భూములను తిరుగుచు మనము విపిన భూములను తిరుగుచు మనము ఆంతి మహానీయునాశ్రమమునకు అత్రి మహామణి ఆశ్రమమునకు ఆంతి మహానీయునాశ్రమమునకు అత్రి మహామణి ఆశ్రమమునకు చేరితి నికట చేయనించుదమా చేరికి నిజట చేయనించుదమా చేరితి నికట చేయనించుదమా చేరికి నిజట చేయనించుదమా. సహోదర లక్ష్మణ, అన్నయ్య ఈ యొక్క అరణ్యవాసంలో ఇక్కడ అతి సుందరంగా ఉన్నది. ఈ యొక్క ఎంత సుందరమైన ఈ అడవిలలో ఇదే జాగలో మనం ఒక పర్ణశాల గావించుకుందాము. అన్నయ్య శ్రీరామచంద్ర, ఈ పంచవటి తీరము అందముగానున్నది. ఇక్కడ అతి సుందరమైన చెట్లు గలవు. ఇక్కడ పర్ణశాల గావించుమని పలుకుచున్నారా? అవును సహోదర. నా మదికేమో కీడు శంకించుచున్నది. అన్నయ్య ఒక మాట చెప్తాను వినండి. అన్నయ్య వినుమా నా మనవిని దెల్పెదగనుమా రాఘవ వినుమా నా మనవిని దెల్పెదగనుమా అన్నయ్య వినుమా నా మనవిని దెల్పెద వినుమా రాఘవ గనుమా నా మనవిని దెల్పెదగనుమా అన్నయ్య వినుమా. పర్ణశాల గట్టుటకు బహుళగు చిత్రంబు దోసె 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 పాలు బయటకు వచ్చే గుప్పున రక్తము గక్కె పాలు బయటకు వచ్చే గుప్పున రక్తము గక్కె రాఘవ వినుమా నా మనవిని దెల్పెదగనుమా మన్నయ్య వినుమా నా మనవి దెల్పెదగనుమా రాఘవ వినుమా. పుట్టలోన నారదుండు పూనికేక పెట్టెనన్న పుట్టలోన నారదుండు పూనికేక వేసెనన్న పుట్టలోన నారదుండు పూనికేక వేసెనన్న పుట్టలోన నారదుండు పూనికేక వేసెనన్న. మావదినే సీతదేవి మల్లె పూలు గోయబోతే 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 పది తలలా నాగరాజు పడుగ విప్పి నేలగొట్టె పది తలలా నాగరాజు పడుగ విప్పి నేలగొట్టె పది తలలా నాగరాజు పడుగ విప్పి నేలగొట్టె పది తలలా నాగరాజు పడుగ విప్పి నేలగొట్టె. అపశకునామనిపించే అన్నా నా మాట వినుము అపశకునామనిపించే అన్నా నా మాట వినుము అపశకునామనిపించే అన్నా నా మాట వినుము అపశకునామనిపించే అన్నా నా మాట వినుము. ధరణి శ్రీ గంగపురి దామా నా మాట వినుము ధరణి శ్రీ గంగపురి దామా నా మాట వినుము. అన్నయ్య వినుమా నా మనవిని దెల్పెదగనుమా రాఘవ 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 వినుమా. అన్నయ్య సహోదర, ఈ పంచవటి తీరంలో నాకు అడుగడుగున అపశకునాలే ఎదురవుతున్నాయి. అన్నయ్య మీరు అను విధంగా నేను పర్ణశాల గావించడానికి నాకేదో అపశకునం అనిపిస్తున్నది కాబట్టి నేను నిర్మించలేను. అన్నయ్య తమ్ముడా,
ఏమిటి ఆ యొక్క ఇంత సుందరమైన అడవిలో ఈ ప్రదేశంలోనే ఒక నిర్మాణం చేయము కదా పర్ణశాల. ఆహా అన్నయ్య, మీ వెనువెంటనే మీ ఎంగిలి పాలు తాగి మీ మాట నేను జవదాటకుండా బతికేవాడిని మీరు ఆజ్ఞాపించుండ్రు కాబట్టి మీ ఆజ్ఞానుసారం నేను కావించదు అన్నయ్య. సహోదరా, తక్షణమే ఆ యొక్క పర్ణశాల గావింపు కదా. ఇప్పుడే నేను మా అన్నయ్య శ్రీరామచంద్రుడి ఆజ్ఞ ప్రకారము ఈ పంచవటి తీరంలో పర్ణశాల గావించదను కదా. బలమైన స్తంభములు బాగుగా వేదుళ్ళు జాపి, 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 తలపైన జమ్మి కొమ్మలను పెట్టి కట్టుకట్టి, తలపైన జమ్మి కొమ్మలను తెచ్చి కట్టుకట్టి, తలపైన జమ్మి కొమ్మలను పెట్టి కట్టుకట్టి, తలపైన జమ్మి కొమ్మలను తెచ్చి కట్టుకట్టి, రేలుగా గడ్డిని పర్ణశాలపై నీలుగా గడ్డి పర్ణశాలపై బలేగ కప్పు కప్పి ఉంటిని, బలేగ కప్పు కప్పి ఉంటిని, మేలుగా గడ్డిని పర్ణశాలపై బలేగ కప్పు కప్పి ఉంటిని, మేలుగా గడ్డి పర్ణశాలపై బలేగ కప్పు కప్పి ఉంటిని, మేలుగా పుట్ట మట్టిని తెచ్చి, నీలుగా పుట్ట మట్టిని తెచ్చి వాలయముగను పూత పెట్టి తిని, వాలయముగను పూత పెట్టి తిని, మేలుగా పుట్ట మట్టిని తెచ్చి వాలయముగను పూత పెట్టి తిని, మేలుగా పుట్ట మట్టిని తెచ్చి వాలయముగను పూత పెట్టి తిని, బలమైన స్తంభములు బాగుగా వేదుళ్ళు జాపి, బలమైన స్తంభములు బాగుగా వేదుళ్ళు జాపి, తలపైన జమ్మి కొమ్మలను పెట్టి కట్టుకట్టి, బలమైన జమ్మి కొమ్మలను తెచ్చి కట్టుకట్టి. ఆహా, మా అన్నయ్య శ్రీరామచంద్రుడు సీతాదేవి వాళ్ళు మెచ్చేటట్టు నచ్చేటట్టు ఈ పర్ణశాల గావించిందిని. ఈ వనవాసంలో ఉన్న మంచి మంచి చెట్లు జమ్మి కొమ్మలను వటావృక్షాలకున్న కర్రలను తీసుకొచ్చి ఈ పర్ణశాల నిర్మించింది కదా. అతి సుందరంగా ఉన్న ఈ పర్ణశాలను మా అన్నయ్య తిలకిస్తే నన్ను ఏ విధంగా మెచ్చుకుంటాడో కదా. ఆహా, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నది ఈ పర్ణశాల. వెంటనే వెళ్ళి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పర్ణశాలను చూపించదు కదా. జై జై రామ జానకి రామ, 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 పావన రామ పటాభిరామ, పావన రామ పటాభిరామ, పావన రామ పటాభిరామ, పావన రామ పటాభిరామ. అన్నయ్య అన్నయ్య, సహోదరా, మీరు అన్నట్టుగానే ఈ పంచవటి తీరాన పర్ణశాల గావించుతున్న అన్నయ్య, ఒక్కసారి తిలకించండి. సహోదరా, ఏమిటి ఇంత తొందరగా ఇంత చక్కగా నిర్మాణం ఎలా చేస్తుంది సహోదరా? మీరు ఆజ్ఞాపిస్తే నేను ఏదైనా చేయగలను అన్నయ్య, మీ ఆజ్ఞ మేరకు. ఆహా సహోదరా, ఇంత అందంగా ఇంత అద్భుతంగా ఎలా నిర్మాణం చేస్తుంది? ఆయన యొక్క పోదాం, లోపలికి వెళ్దాం పదముగా. అలాగే అన్నయ్య, తిలకించండి అన్నయ్య. ఆహా, సఖి జానకి ఆ సహోదరుడైన లక్ష్మణుడు ఎంత శృంగారంగా ఎంత అద్భుతంగా ఈ యొక్క పర్ణశాల గావించను, ఎంత అందంగా కనబడుతున్నది సఖి జానకి. ప్రాణేశ్వర, చెప్పగా వినుము. శ్రీరామని పాద సేవ చేసిన, శ్రీరామని పాద సేవ చేసిన, వనవాసమే మందిరా నివాసమౌను. శ్రీరామని పాద సేవ చేసిన, కందమూలంబులే భక్ష్య భోజ్యమౌను. శ్రీరామని పాద సేవ చేసిన, నార వస్త్రముల్ జాల్తరు వగువలవును. శ్రీరామని పాద స్మరణ చేసిన,
శ్రీరామని నామ స్మరణ చేసిన పాప పుణ్యంబులనచును. రాఘవ రామచంద్ర, నీ యొక్క నామస్మరణ చేసినంతలో పుణ్యము సిద్ధించును. నీ యొక్క పాదము మోపినంతను ఈ పర్ణశాల పావనం భయను. లోనికి పోదాము పదానాథ. సఖీ జానకి వెళ్దాం పదము కదా. సహోదర లక్ష్మణ, మనము ఇప్పుడు మేము పర్ణశాల లోపల ఉన్నాము. నీవు వెళ్ళి అన్నహారము లేక చాలా రోజులైనది ఉన్నది కాబట్టి నువ్వు తక్షణమే ఒక పొలములకైపోయి ఆ పొలములు దెమ్ము సహోదర. అలాగే అన్నయ్య, సెలవును సంగు మహాత్మ. చల్లగా వెళ్ళి సహోదర. క్షణమునందున ఈ వన భూములను తిరిగి క్షణమునందున ఈ వన భూములను తిరిగి క్షణమునందున ఈ వన భూములను తిరిగి క్షణమునందున తేనే తీయని ఫలములు తెచ్చద శ్రీరామచంద్ర. ఫలములు తెచ్చద శ్రీరామచంద్ర. తేనే తీయని ఫలములు తెచ్చద శ్రీరామచంద్ర. తీయని ఫలములు తెచ్చద శ్రీరామచంద్ర. అన్నయ్య మొక్కు చుట్టి వనజాచాయాజ్ఞ నీవు. అన్నయ్య మొక్కు చుట్టి వనజాచాయాజ్ఞ నీవు. వనమునందున క్షణమునందున ఈ వన భూములను తిరిగి క్షణమునందున ఈ వన భూములను తిరిగి క్షణమునందున. మా అన్నయ్య పొలములకు పొమ్మని చెప్పాడు కాబట్టి, ఆయన ఆజ్ఞని ఇచ్చాడు కాబట్టి నేను ఒక క్షణము లోపల పనులు తెచ్చాను కదా. ఆహా, ఈ వనాంతరంలో ఎన్నో వృక్షాలు కలవు. అయినా కానీ ఈ పండ్లు మా అన్నయ్యన శ్రీరామచంద్రునికి సీతాదేవికే తప్ప నేను నా భార్యకు, నా సతి అయిన ఊర్మిళాదేవికి ఇచ్చిన మాట ప్రకారము నేను అన్న ఆహారాలు లేకుండా, నేను నిద్రలు పోకుండా 14 సంవత్సరాలు మా అన్నయ్య శ్రీరామచంద్రునికి, మా వదిన సీతాదేవికి కావలి ఉంటారని నేను మాట ఇచ్చాను నా భార్యకు. కాబట్టి నేను ఈ పండ్లు తినకూడదు. కేవలం మా అన్నయ్య శ్రీరామచంద్రునికి, మా వదిన సీతాదేవికి కొంచెవాలి. కాబట్టి నేను మంచి మంచి ఫలములు తింటాను. ఆహా, ఇక్కడ ఆహ్లాదకరమైన సీతాఫలముల చెట్లు, ఇక్కడ రేగు చెట్లు, జామ చెట్లు, ఎన్నో చెట్లు కలవు కదా. ఇందులో నేను మంచి మంచి ఫలములు తెంపుకొని వెళ్ళేదను. ఆహా, ఇక్కడ వ్రటావృక్షమైన మామిడి చెట్టు కలదు. ఆ చెట్టుపై ఉన్న పండును తెంపెదను. శ్రీ రాజా రామచంద్ర మహాస్వాముల వారికి. రాఘవ రామచంద్ర, ఎంత ఘోరం జరిగిపోయాను. నేను ఎల్లవేళలా ఎప్పుడైనా కానీ మా అన్నయ్య శ్రీరామచంద్రుని ఆజ్ఞ మేరై తూచా తప్పకుండా చేసేవాడిని. ఫలములు తెంపుకరమ్మన్నాడే కానీ నా తప్పిదం వలన నేను చూడకుండా ఈ చెట్టుకు నా అస్త్రంతో పండ్లను తెగవేయగా ఎవరో మునీశ్వరుడు ఇక్కడ చెట్టు కింద తపస్సు చేయుచుండను. నాకు కనబడకై ఉండను. అతని తల తెగి కింద పడిన కదా. ఈ మునీశ్వరుడు చనిపోయాడు. ఈ పాపము అంటుపెట్టుకున్నట్లయినది. మా అన్నయ్య శ్రీరామచంద్రునికి ఈ వార్త తెలిసినట్లయితే ఏ విధంగా దండించును. అయినా కానీ పెద్దవారు అన్న కాబట్టి నేను వెంటనే పోయి చెప్పేదను. జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ. పావన రామ పటాభిరామ, పావన రామ పటాభిరామ. ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ. అన్నయ్య సహోదర, మీకు ఇదే వందనములు. చల్లవర్దిల్లుక. మీరు ఫలములకు పంపించారు కదా, నేను వెళ్ళాను. నాకు తెలియక అక్కడ చెట్టుకు పళ్ళను తెగవేయడానికి నేను నా ఈ అస్త్రం చేత వేటు వేయగా ఎవరో మునీశ్వరుడు దానిలో తపస్సు చేయుచున్నాడు.
అతను నాకు తెలియక వేటివే అతని శిరసి తెగిపడినదే కానీ నేను చేసిన తప్పేం లేదు అన్నయ్య, నన్ను క్షమించు కదా. ఆహా సహోదరా, అన్నయ్య. ఎంత పని చేస్తేవి, మనకేమి ఆపద సంభవించినావు కనుక నువ్వు అలా చేస్తేవా? ఆకాశవాణి పలుకుతున్నాను, ఆ మునిపాలకుడు కాదు, శూర్పణ కుమారుడైన జంబకాసురుడు. అతని వలన మీకు ఎలాంటి బాధ లేదు కదా. ఆహా ఇన్ని ఉంటివా సహోదరా? అవును కదా. ఆ యొక్క రాక్షసుడు చచ్చాడట, ముని కాదంట, రాక్షసుడు చచ్చాడట, మనకి ఎలాంటి దోషము లేదట. నువ్వు తక్షణమే పోయి మళ్ళీ ఫలములు తెమ్ము సహోదరా. అలాగే అన్నయ్య. జీవనకార సునయనానను గోవవేర జీవనకార సునయనానను గోవవేర జీవనకార సునయనానను గోవవేర జీవనకార సునయనానను గోవవేర జీవనకార నీవే కద రక్షింప నీవే కద శిక్షింప 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 నిఖిలాజే గంబులెల్ల నిండియున్నావుగా నిఖిలాజే గంబులెల్ల నిండియున్నావుగా జీవనకార సునయనానను బ్రోవవేర జీవనకార సునయన సుందరాంగి వినవెనను శూర్పణయని అందురే సుందరాంగి వినవేనను శూర్పణయని అందురే సుందరాంగి వినవెనను శూర్పణయని అందురే సుందరాంగి వినవేనను శూర్పణయని అందురే శూర్పణయని అందురే శూర్పణయని అందురే ఎందులేరిందున సరి అందము నందు వినవే నేనెందున సరి అందమునందున వినవే ఎందులేరిందున సరి అందము నందు వినవే నేనెందున సరి అందమునందున వినవే అందము నందు వినవే అందమునందు వినవే సుందరాంగి వినవెనను శూర్పణయని అందురే సుందరాంగి వినవేనను శూర్పణయని అందురే ఆ శూర్పణయని అందురే శూర్పణయని అందురే శూర్పణయని అందురే శూర్పణయని అందురే ఇంటిలో వినవమ్మనను కాంతయని అందురే హేమంతిని వినవే నన్ను శ్రీమంతిని వినవెనన్ను హేమంతిని వినవే నన్ను మరుమల్లెలు చిరులొలికలు జాబిల్లిని వినవెనన్ను మరుమల్లి తిరులొలికే జాబిల్లిని వినవే నన్ను మరుమల్లెలు చిరులొలికలు జాబిల్లిని వినవెనన్ను మరుమల్లెలు తిరులొలికే జాబిల్లిని వినవే నన్ను జాబిల్లిని వినవెనన్ను జాబిల్లిని వనము చూడ మనసు గోరవని తరవడలొత్తులే వనము చూడ మనసు గోరవని విరలొత్తులే వనము చూడ మనసు గోరవని తరవడలొత్తులే వనము చూడ మనసు గోడె వనము లేదత్తులే మణి తరవడలొత్తులే మణి తరవడలొత్తులే దాత్రి బుచ్చయ్య పల్ల గవలాంగుని దళచదా దాత్రి బుచ్చయ్య పల్లె కమలాంగుని దళిచదా దాత్రి బుచ్చయ్య పల్ల గవలాంగుని దళచదా రాత్రి బుచ్చయ్య పల్లె కమలాంగుని దళిచదా గవలాంగుని దళచదా గవలాంగుని వినవినను శూర్పణయని అందురే అమ్మా తాతయ్య నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ సవిస్థానం విన్నవించవమ్మా ఆ విధంగా ఇంకా తెలుపగల వినము అమ్మా అందురే సుందరాంగి వినవెనను శూర్పణయందురే సుందరాంగి వినవెనను శూర్పణయని అందురే సుందరాంగి వినవెనను శూర్పణయందురే సుందరాంగి వినవెనను శూర్పణయని అందురే సుందరాంగి వినవెనను శూర్పణయని అందురే సుందరాంగి వినవెనను సురవైరి రావాణ సురుని చెల్లెలనే సురవైరి రావాణ సురుని చెల్లెలనే సురవైరి రావాణ సురుని చెల్లెలనే సురవైరి రావాణ సురుని చెల్లెలనే సురవైరి రావాణ మాయోపాయంబులచే మదినల్లా గొలిజగా మాయాపాయంబులచే మదినల్లా గొలిజగా మాయోపాయములాయే మదినల్లా గొలిజగా మాయాపాయంబులచే అయోగా చేసగా మాయోపాయములాయే
జయ జయ